తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తీవ్రంగా విమర్శించారు. రేవంత్ రెడ్డి యాక్సిడెంటల్ ముఖ్యమంత్రి అంటూ వ్యాఖ్యానించిన ఆయన ప్రజల ఆశీస్సులతో కాకుండా పరిస్థితుల వలన ఆ పదవికి చేరుకున్నారని అన్నారు. ఈ మేరకు జయశంకర్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. అందరూ అయినలా తొక్కుకుంటూ ఎదగలేరని వ్యాఖ్యానించారు. సీఎం నిర్వహిస్తున్న సభలు ప్రజాధనం వృధా చేయడమే తప్ప ప్రజలకు ఉపయోగం లేదని ఆరోపించారు. భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు జగిత్యాల్లో ప్రజా ఆశీర్వాద సభను నిన్న సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసి ఆ పార్టీ యొక్క విధానాలు, ముఖ్యమంత్రి యొక్క కక్ష సాధింపు చర్యలకు నిరసనగా పార్టీకి రాజీనామా చేసి ఆయన పార్టీకి సంబంధించినటువంటి చాలామంది అభిమానుల మధ్య నిన్న కేసీఆర్ గారి సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది. ఆయన రాకతో నిన్న జరిగిన సమావేశంతో పార్టీకి నూతన ఉత్తేజాన్ని ఇవ్వడం మా అందరికి కూడా ఎంతో ఆనందం కలుగుతూ ఉంది. నిన్న కేసీఆర్ గారు వచ్చి జగిత్యాల్లో మీటింగ్ పెడతామని చెప్పి దాదాపు ఒక 10 రోజుల ముందే నిర్ణయం తీసుకోవడం జరిగింది. జగిత్యాల్లో పార్టీ సభ ఉండబోతూ ఉన్నది. దాని కంటిన్యూషన్ ఏంటంటే 27వ తారీఖు నాడు పార్టీ యొక్క ఆవిర్భావ దినోత్సవం కూడా ఉన్నది. దాన్ని పురస్కరించుకొని రెండు మీటింగ్లందుకు ఒక మీటింగు జగిత్యాల్లో, అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకులతో ఒక ప్లీనరీ నిర్వహించాలని చెప్పి ఇదివరకే నిర్ణయించుకోవడం జరిగింది. ఎప్పుడైతే మేము జగిత్యాల్లో మీటింగ్ పెడతామని చెప్పిన సందర్భంలో ముఖ్యమంత్రి ఆయన పోటీ సభ నిన్న పెట్టడం జరిగింది. అది కూడా పూర్వ కరీంనగర్ జిల్లాలో భాగమైనటువంటి కాటారంలో పెట్టి ముఖ్యమంత్రి గారికి జిల్లాకు ఈ ప్రాంతానికి రావడం కొత్త ఏం కాదు. మొన్న ఫిబ్రవరి 8వ తారీఖు నాడు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఈ భూపాలపల్లికి ఇక్కడికే వచ్చిండు. ఇక్కడ నుంచి కాటారం ఒక 25-30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడికి వచ్చి కూడా చాలా పెద్ద మాటలు మాట్లాడు. ఇక అసలు ఆయన మాటలకు అంతు పొంతు లేదు. ఆయన మొత్తం సత్యశీలుడైనట్టు, ఆయన పుట్టిందే ధర్మం కొరకు అన్నట్టు మాట్లాడుతూ మిగతా వాళ్ళందరూ కూడా పనికిరాని వాళ్ళు అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు యాక్సిడెంటల్ ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రానికి అనుకోకుండా జరిగినటువంటి ఒక పరిణామాల్లో యాక్సిడెంటల్గా నువ్వు ముఖ్యమంత్రి అయినావు. కాంగ్రెస్ పార్టీలో అవకాశం వచ్చినా నీకంటే చాలామంది సీనియర్ ఉన్నారు, వాళ్ళందరూ కాదని నీ అంత అబద్ధాలను చెప్పడంలో దిట్టగా వాళ్ళు లేకపోవచ్చు. నీలాగా తొక్కుకుంటా వచ్చిన నీలాగా తొక్కుకుంటూ వచ్చే స్వభావం లేకపోవచ్చు. కాబట్టి నువ్వు ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు. ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి యొక్క బాధ్యత ఏంది? ముఖ్యమంత్రి పదవి వచ్చినప్పుడు ప్రజలకు వాగ్దానాలు చేసి ఆ రోజు 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చి ప్రజలకు ఒక విశ్వాసం కలిగిస్తే ఈరోజు ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లేసినందుకు మీరు చేయాల్సిన పని ఏంది? హామీలు అమలు చేయాలి. గత ప్రభుత్వానికంటే భిన్నంగా నీ యొక్క పరిపాలన ఉండాలి. నీ యొక్క మార్కు ఈరోజు రాష్ట్ర ప్రజల మీద కనబడాలి. ఏముంది నీ యొక్క మార్కు? ఏం మార్క్ అంటే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు యాసంగి నాట్లేసే కంటే ముందు పైసలు పడేది. నువ్వు వచ్చినాక ఏమైందంటే ఫిబ్రవరిలో ఇక్కడికి వచ్చి చెప్పిండు, ఎలక్షన్లు కాగానే నీకు రేపే పడతాయి రైతు బంధు పైసలు అన్నాడు. మొన్న ఒక్కొక్క ఎకరానికి వేసిండు 6,000 రూపాయలు. ఇక మళ్ళీ నిన్న మీటింగ్ పెట్టిండు. నేను అనుకున్నా నిన్న మీటింగ్తో మొత్తం అందరికీ ఎత్తడం అనుకుంటే మళ్ళీ నేను 2,000 కోట్ల రూపాయల చిల్లర వేస్తా అని చెప్తాను. ఇక దానికి పెద్ద ఆర్భాటం. మొత్తం ప్రజాధనం ఎట్లా దుర్వినియోగం అంటే ఊరూరికి బస్సులు పంపిళ్ళు. మా మహిళా సోదరి మళ్ళ మీద హుకుం జారీ చేసిండ్రు. ఎక్కాల బస్సులు ఎక్కకపోతే మీ సంగతి చెప్తామని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి పెట్టిళ్ళు. కానీ మొత్తం కూడా బస్సులలో ఎక్కిన జనం చూస్తే పెద్దగా ఆసక్తి ఎవరు చూపెట్టలే. ముఖ్యమంత్రి ఎంతసేపు జోష్గా
ఎంత గట్టిగా మాట్లాడినా ప్రతిస్పందన వస్తలేదు. అయిపోయింది. ముఖ్యమంత్రి పట్ల ఈ ప్రభుత్వం యొక్క పనితీరు పట్ల ప్రజలకు విశ్వాసం అనేది పూర్తిగా పోయింది. కాబట్టే ఈరోజు చాలా గట్టిగా చెప్తా ఉన్నాడు. ఇచ్చినటువంటి పరిపాలన సమయాన్ని చక్కగా పరిపాలన చేయకుండా వచ్చేది మళ్ళా వచ్చేది నేనే అంటే నీవు అనుకొని నేను అనుకుంటే కాదు, ప్రజలు అనుకోవాలి. ఈ ముఖ్యమంత్రి మళ్ళా వస్తే బాగుంటుందా అని ప్రజల ఆలోచన. ప్రజలు ఇప్పటికే నిర్ణయం అయిపోయిండు. రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి. రేవంత్ రెడ్డి వద్దు, కేసీఆరే మాకు ముద్దు అనే నినాదం ఇప్పుడు ప్రజల్లో చర్చ జరుగుతూ ఉన్నది. ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాత్రమే ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలు తీర్చిండు. ఈరోజు తాగునీటి సమస్య కావచ్చు, సాగునీటి సమస్య కావచ్చు, ఎకరానికి రైతు బంధు ప్రతి 2 విడతలుగా నాట్ల కంటే ముందు ఇవ్వడం కావచ్చు, ఈరోజు మారుమూల ప్రాంతాలు అభివృద్ధి చెందడంలో కావచ్చు, 24 గంటల కరెంట్ ఇవ్వడంలో కావచ్చు, సకాలంలో ఎరువులు ఇవ్వడం కావచ్చు, వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వడ్లను కొనుగోలు చేయడం కావచ్చు. 1 కాదు 2 కాదు ఎన్నో కార్యక్రమాలు కేసీఆర్ గారి హయాంలో జరిగినాయి. కాబట్టి ప్రజలందరూ కూడా మళ్ళీ కేసీఆరే రావాలి, ఈ ప్రభుత్వం పోవాలి అనేటువంటి మాట చెప్పే సందర్భాన్ని రేవంత్ రెడ్డి గారు ఆయన జూబ్లీ హిల్స్లో కూర్చొని, ఆయన ఇంట్లో కూర్చొని ఆయన భజనా పరులు చెప్పే మాటలు విని అంతా బాగుందనుకుంటే మేము చేయగలిగింది ఏం లేదు. ఒకసారి నువ్వు ప్రజల మధ్యలోకి వచ్చి తిరుగు, ఏమనుకుంటుంది నీ పట్ల, నీ ప్రభుత్వం పట్ల ప్రజల యొక్క చర్చ ఏముందో తెలుసుకోవాలి. అది కాకుండా నీకు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంది, నీ డిపార్ట్మెంట్ ద్వారా తెలుసుకో ఏమనుకుంటున్నారు, భూపాలపల్లిలో ప్రజలు ఏమనుకుంటున్నారు.